సేమ్ ఒకే రకమైన ప్యాకింగ్తో అయితే వస్తాయి. చూసారా లోపల ప్యాకింగ్? ఆఫ్లైన్లో 1500 కొన్నాను. పక్కన పెడితే ఎవరు గుర్తుపడతారు? ఓ ఇమ్మ బడవా, ఇది 56 గ్రామ్సే ఉంది. దీనికి వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా ఉంది బాబు. ఓపెన్ చేసాం, ఏమైనా కనెక్ట్ అవుతుందా? ఓరిని అయ్యా, మళ్ళీ నాయిస్ క్యాన్సిలేషన్లోకి. అంటే ఫీచర్స్ అన్ని పనిచేసేస్తున్నాయి. ఏంటి కొంపతీసి ఒరిజినల్ ఏంటిది? హాయ్ ఫ్రెండ్స్, ఇవి యాపిల్ ఎయిర్పాడ్స్ ప్రో. ఇవి ఆల్రెడీ మన ఛానల్లో అన్బాక్స్ చేశాను. సో అప్పుడు నేను ఇది పర్చేజ్ చేసినప్పుడు 24,000 రూపాయలు అనమాట. సో ప్రజెంట్ నేను ఇప్పుడు అవే వాడుతున్నాను. ఇవి యాపిల్ ఎయిర్పాడ్స్ ప్రో. ఇవి నేను ఆఫ్లైన్లో 1500 రూపాయలకి అయితే పర్చేజ్ చేశాను. ఇది 24,000 రూపాయలు అయితే ఇది 1500 రూపాయలకు కొన్నాను. ఏంటి రెండింటి మధ్య తేడా? సో ఇది నాకు 1500కి ఎలా వచ్చింది అని చెప్పే ముందు, మీరు సోషల్ మీడియా వాడుతున్నట్టయితే, అంటే ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, ట్విట్టర్ లేదా టెలిగ్రామ్ ఇలాంటి వాటిలో మీకు ఇలాంటి యాపిల్ ఎయిర్పాడ్స్ ప్రో ఇప్పుడు మార్కెట్ ప్రైస్ చూసినట్టయితే 20,000 నుంచి 22,000 రూపాయలు అమ్ముతున్నారన్నమాట. సో వీటిని మీకు 4,000, 5,000 రూపాయలకే ఇస్తాం. అలాగే ఐఫోన్ మీకు 50,000 రూపాయలు ఉన్నది కేవలం 10,000, 15,000 రూపాయలకే ఇస్తామని చెప్పేసి మీకు కొన్ని అడ్వర్టైజ్మెంట్లు అయితే కనిపిస్తూ ఉంటాయి. ఇంత తక్కువకు వస్తున్నాయి కదా అని చెప్పి వాళ్ళు అక్కడ నుంచి ఒకవేళ తెప్పించుకున్నారనుకోండి, కొన్ని ఫ్రాడ్ జరగవచ్చు. కొన్ని అయితే ఇటువంటి పంపిస్తారనమాట. 1500 రూపాయలు నేను కొన్నానని చెప్పాను చూసారా, ఇవి కాపీ అనమాట. A1 కాపీ, చూడడానికి సేమ్ బాక్స్ ప్యాకింగ్తో సహా ఒరిజినల్ లాగే కనిపిస్తాయి అనమాట. రీసెంట్ డేస్లో మనకి ఫ్లిప్కార్ట్లో జరిగిన ఒక చిన్న చిట్కా స్కాముల్లో చూస్తే సేలర్స్, అంటే అక్కడ ఫ్లిప్కార్ట్నే అనాలని లేదు, కొంతమంది సేలర్స్ కూడా ఈ విధంగా ఫ్రాడ్ చేసిన సంగతి కూడా మనకు తెలిసిందే. యాపిల్ ప్రోడక్ట్స్ పెట్టినప్పుడు ఐఫోన్స్ కానీ, సో అలాంటి సిచ్యువేషన్లో వీళ్ళు రెప్లికాస్ కాపీస్ని అయితే పంపించారు. అసలు ఏంటి రెండింటి మధ్య డిఫరెన్స్, ఎలా ఉంటాయి అనేది చూపించడానికి ఆఫ్లైన్లో కొన్నాను. సో ఇది కొనమని నేను రికమెండ్ చేయడం కాదు. సో ఇలాగ మోసాలు కూడా జరుగుతాయి, అందువల్ల కొనేటప్పుడు చూసి కొనుక్కోండి అని చెప్పి. యాక్చువల్గా మనకు ఆఫ్లైన్లో అనుకో చెప్పే అమ్ముతారు అనుకోండి, కొంతమంది కాపీ అయినా సరే పర్వాలేదు, యాపిల్ ప్రోడక్ట్ వాడుతున్నాం అనిపించుకోవడానికి కొంచెం షో ఆఫ్ చేయడం కోసం కూడా కొనే వాళ్ళు అయితే ఉంటారు. అలాంటి వాళ్ళు అయితే కొనొచ్చు, కానీ యాపిల్ అనుకొని కొనుక్కొని మోసపోయే వాళ్ళు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి అలాంటి ప్రోడక్ట్స్తో. సో రెండింటి బాక్స్ మీరు చూసారు కదా, రెండు మనకి చూడడానికి సేమ్ ఒకే రకమైన ప్యాకింగ్తో అయితే వస్తాయి. పైన ప్రింటింగ్ అయితే ఒకేలాగుంది. ఇక్కడ ఎయిర్పాడ్స్ ప్రో అని చెప్పి రెండింటి మీద సేమ్ అవే రాస్తున్నాయి అనమాట. సో ఇక్కడ చూస్తే మనకి ఒరిజినల్కి యాపిల్ అయితే ఉందన్నమాట. సో ఇక్కడ చూస్తే ఇక్కడ స్టిక్కర్ అంటించారు. ఈ స్టిక్కర్ మీద మీరు గమనించారంటే 26,300 రూపాయలు అని చెప్పేసి ప్రైజ్, ఎంఆర్పి ప్రైజ్ కూడా వేశారనమాట. 1,700 రూపాయలు ఈ ప్రోడక్ట్ మీద ఆ ప్రైజ్ అయితే వేశారు. ఇక ఇక్కడ చూస్తే సీరియల్ నెంబర్ అవి ఇవి కూడా రాసున్నాయి. ఇంకా ఇక్కడ మీకు యాపిల్ సింబల్ అయితే ఉంది. ఇంకా సేమ్ మనకి బ్యాక్ సైడ్ కూడా చూస్తే సేమ్ మనకి అవే స్పెసిఫికేషన్స్, అవే డీటెయిల్స్ అయితే మెన్షన్ చేస్తున్నాయి అనమాట. సో ఇంకోటి ఏమిటంటే ప్యాకింగ్ కూడా ఇంచుమించు అలాగే ఉంది. ఇక్కడ నుంచి మనం దీన్ని ఇలా లాగేయవచ్చు. సో నైఫ్తో కూడా పని ఉండదు అనమాట. ఇక ఇలా చేసినప్పుడు మోసపోరా, ఇది జస్ట్ అంటించారు అంతే, కానీ మనం ప్యాకింగ్కి నైఫే వాడాలి. సో అది మామూలుగా ఒరిజినల్కి అనుకోండి, అది పట్టుకొని లాగేస్తే వచ్చేస్తుంది కంప్లీట్ ప్యాకింగ్. బట్ దీనికి వచ్చేసరికి అలా లేదు. సో ఓపెన్ చేసిన తర్వాత, సో ఓపెన్ చేసి చూద్దాం. ఒరిజినల్ దాంతో కూడా కంపేర్ చేసి చూపిస్తాను మీకు. బూమ్, హై, ఇప్పుడు నేను ఇది ఓపెన్ చేస్తాను. సో ఇది ఒరిజినల్, ఇది డూప్లికేట్. సో రెండిట్లోనూ ప్యాకింగ్ చూసారు కదా, డిజైన్ బై యాపిల్ ఇన్ కాలిఫోర్నియా. ఏదో నిజంగా వీళ్ళు కాలిఫోర్నియాలో డిజైన్ చేసి తీసుకొచ్చినట్టుగా, అంటే డిజైన్ అక్కడిదే అనుకోండి. ఇక్కడ చూస్తే ఎయిర్పాడ్స్ ప్రో అని చెప్పేసి, సో వాటిని ఎలా పేర్ చేయాలి ఏంటనేది సేమ్ మనకి అవే డాక్యుమెంట్స్ అనమాట. ఏమి వీళ్ళు ఏది స్కిప్ చేయలేదు. డాక్యుమెంట్స్ కూడా అలాగే ఇచ్చారు. ఇందులో కూడా మీకు సేమ్ అవే డాక్యుమెంట్స్ ఉంటాయి. సేమ్ డాక్యుమెంట్స్ చూసారు కదా, సేమ్ డాక్యుమెంట్స్ ఒరిజినల్కి డూప్లికేట్కి అవే డాక్యుమెంట్స్ని అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. కొంతమంది తెలియని వాళ్ళు బొట్లో పడకుండా ఎలా ఉంటారు చెప్పండి ఇలాంటి ప్యాకింగ్తో తీసుకొస్తే. సో ఫస్ట్ టైం యాపిల్ ప్రోడక్ట్స్ వాడాలనుకునే వాళ్ళు కానీ ప్యాకింగ్ కానీ ఇలా ఉంటే తొందరగా బొట్లో పడే అవకాశం అయితే ఉంటుంది. సో ఇందులో ఆల్రెడీ లేదు ప్రోడక్ట్, నేను వాడుతున్నాను. ఇంకా ఇక్కడ ఎయిర్పాడ్స్ ప్రో అయితే ఉన్నాయి. ఓయ్ వెయిట్ ఉంది. ఇదేదో ప్యాకింగ్ కూడా చూసారు కదా, పైన ర్యాపర్తో ప్యాక్ చేశారు అంతా. ఫినిషింగ్ ఏంది ఫినిషింగ్? ఫినిషింగ్ కూడా ఎలా గుర్తుపడతారు ఇలాగ చేస్తే? ఎక్కడ దొరుకుతారు వీళ్ళు? ఓని చూసారా లోపల ప్యాకింగ్? యాక్చువల్గా ఇందులో లైట్నింగ్ కేబుల్ ఉంటుంది ఒరిజినల్లో, అది నేను తీసి వాడేసాను. వీళ్ళు కూడా లైట్నింగ్ కేబుల్ ఇచ్చారు. ఒరిజినల్ లైట్నింగ్ కేబుల్ కొనాలంటేనే 1,500 రూపాయలు అవుతుంది. వీళ్ళు ఇక్కడ లైట్నింగ్ కేబుల్ కూడా దీంతో పాటు ప్రొవైడ్ చేస్తున్నారు. టైప్ సి కూడా కాదు, డైరెక్ట్ లైట్నింగ్ కేబుల్తో. తర్వాత ఇయర్ టిప్స్ని కూడా సేమ్ ప్యాకింగ్లో ఏం డిఫరెన్స్ లేదు. జస్ట్ వీళ్ళు ఏం చేశారంటే ఇక్కడ లోపల ఇది ప్లాస్టిక్ యూజ్ చేశారు, యాపిల్ వచ్చేసరికి కార్డ్బోర్డ్ మెటీరియల్ యూజ్ చేసింది లోపల. ఒరిజినల్ చూపిస్తాను ఉండండి. సో ఇది ఒరిజినల్, నేను ఇలాగ పౌచ్ చేసి వాడుతున్నాను. ఈ పౌచ్ కూడా ఆన్లైన్లో 1000, 500, 1500 ఇష్టం వచ్చినట్టు అమ్ముతున్నారు అనమాట, లెదర్ పౌచ్. ఆఫ్లైన్లో
జస్ట్ 200కి తీసుకున్నాను నేను. మాకు ఎన్టీఆర్ కాంప్లెక్స్లో విజయవాడలో. సో అన్నీ దొరకందంటూ ఉండదన్నమాట, అక్కడ అన్నీ దొరికేస్తుంటాయి. సో ఈ రెండు చూసారుగా పక్క పక్కన పెడితే ఎవరు గుర్తుపడతారు? సో కొత్తగా ఎవరైనా కొనాలి అనుకున్న వాళ్ళు ఇలాగ మనకి ఆన్లైన్లో వచ్చేసినాయి అంటే, ఆఫ్లైన్లో 1500 కొన్నాను. సో ఆన్లైన్లో దీన్నే 5000కి అమ్మేసినా ఏమైనా అమ్మేసినా కొత్తగా కొనేవాళ్ళు పాపం ఏం గుర్తుపడతారు? సో చూసారు కదా, రెండు చూడడానికి ఒకలాగే ఉన్నాయి. బ్యాక్ సైడ్ కూడా ఈ బటన్తో సహా, ఇక్కడ మిడిల్ బటన్తో సహా బటన్ కనిపిస్తుందా మీకు? సేమ్ డిటో. ఓరి నాయనో, చాలా కష్టం ఇలాగైతే. కొద్దిగా అవగాహన ఉన్న వాళ్ళకి ఓకే, కానీ బాటమ్ సైడ్ లైట్నింగ్ కేబుల్తో సహా సేమ్ 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 అసలు గుర్తుపట్టడం కూడా కష్టం. ఈ వెయిట్ చూద్దాం ఉండండి. ఇదేనా ఒరిజినల్ బాబు? కొంచెం రఫ్ అయి ఉంది. ఇదే ఒరిజినల్. 56 గ్రామ్స్ అయితే వెయిట్ ఉంది. ఇది ఒరిజినల్. ఇది ఒరిజినల్ పక్కన పెడదాం. ఇప్పుడు డూప్లికేట్ పెడదాం. ఓ ఇమ్మ పడవ, ఇది 56 గ్రామ్సే ఉంది. ఇది 56 గ్రామ్సే ఉంది. ఇది 50. ఓ వెయిట్తో సహా వీళ్ళు అసలు ఎలా మేనేజ్ చేశారో చూసారా? అన్నిటికన్నా మెంటలెక్కిచ్చే మ్యాటర్ ఇంకోటి ఏంటో తెలుసా? దీనికి వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా ఉంది బాబు. వైర్లెస్లీ ఛార్జింగ్ కూడా అవుతుంది. ఈ బడ్జెట్లో వీడు ఇంత ఎలా చేసాడు? ఇలా అయితే ఇంకా కష్టం కనిపెట్టడం. ఏదో కొద్దిగా అలాగా కాపీగా ఉంటుంది, కానీ ఇంత ఫినిషింగ్లో కానీ అన్నీ అలా కాపీ కొడతారని నేనైతే అనుకోలేదు. అల్టిమేట్ ఉందిలే. అస్సలు గుర్తుపడటం కష్టం. ఇలాంటివి అమ్మేస్తున్నట్టున్నారు. సో మీకు ఆన్లైన్లో పెట్టేసి, సో ఇంకా ఇప్పుడు క్వాలిటీ దగ్గర తెలిసిపోద్ది. క్వాలిటీ చూద్దాం. అసలు ముందు మన ఐఫోన్ ఏది? ఐఫోన్కి ఇది ఓపెన్ చేస్తే ఐఫోన్ క్యాచ్ చేస్తుందో లేదో చూద్దాం. ఒకవేళ కొనాలి అనుకుంటే ఆఫ్లైన్ స్టోర్లో నేను కొన్నాను. లింక్ డిస్క్రిప్షన్లో పెడతాను, కావాలంటే మీరు తెప్పించుకోండి. ఓపెన్ చేసాం. ఏమైనా కనెక్ట్ అవుతుందా? ఓరిని అయ్యా, కనెక్ట్ అయింది. నాట్ యువర్ ఎయిర్పాడ్స్ ప్రో నాట్ కనెక్టింగ్ దిస్ ఐఫోన్. సో ఇది ఇక్కడ తెలిసిపోతుంది. ఇప్పుడు కనెక్ట్ చేద్దాం. హోల్డ్ చేయమంటుంది. ఓరి దేవుడా, ఇది కనెక్ట్ కూడా అవుతుందా? అసలు వీళ్ళు ఎలా మేనేజ్ చేస్తున్నారు ఈ ప్రైస్లో? అది కూడా అది కనెక్ట్ కూడా అయిపోయింది. కనెక్ట్ కూడా అయింది. ఏంటి ఏంటి కొంప తీసి ఒరిజినల్ ఏంటిది? కాదులే. ఇక్కడ కూడా చూపిస్తుంది మనకి. టచ్ కూడా సేమ్ టచ్చే. ఇదేందా ఇది? ఇది నేను చూడలే. నా పేరు కూడా నా పేరుతో కనెక్ట్ అయిపోయింది. ఎయిర్పాడ్స్ ప్రో అంట. రీసెంట్గానే ఐఓఎస్ అప్డేట్ ఏదో తీసుకొచ్చాము. ఆ అప్డేట్లో ఫేక్ మేము కనిపెట్టేస్తాం అన్నారు. ఏం కనిపెట్టారు? కనెక్ట్ అయిపోయినాయి. నాయిస్ క్యాన్సిలేషన్ ఆన్ అవుతున్నట్టుగా చూపిస్తుంది, కానీ నాయిస్ క్యాన్సిలేషన్ పనిచేయట్లేదు. కానీ ఆన్ అవుతున్నట్టుగా కూడా మనకి ఇంటిమేట్ చేస్తుంది. ఇందులో చూద్దాం. ఇక్కడ ఏది స్పేషల్ ఆడియో, అది కూడా మీకు ఇక్కడ యాక్టివేట్ అవుతుందంటే ఏం చేయాలి? ఇక ఇలా అయితే ఇంత కాస్ట్ పెట్టి కొన్న వాళ్ళ పరిస్థితి ఏంటి? యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ ఇగో ఇక్కడ ఉంది కదా. యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ నొక్కి పట్టుకున్నా, అదిగో ట్రాన్స్పరెంట్ మోడ్లోకి వెళ్ళిపోయింది. మళ్ళీ నొక్కి పట్టుకున్నా, మళ్ళీ నాయిస్ క్యాన్సిలేషన్లోకి. అంటే ఫీచర్స్ అన్ని పనిచేసేస్తున్నాయి, అన్నీ సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఉంది. కాకపోతే ఆడియో క్వాలిటీలో అయితే దొరికిపోతుంది, కానీ విడిగా చూస్తే ప్రతిదీ వెయిట్తో సహా చూశారు కదా, ప్రతిదీ కంప్లీట్ మెయింటైన్ చేశారంటే వీళ్ళు. అసలు ఏం చెప్పాలి? పౌచ్లో కూడా పెట్టి చూద్దాం. ఇంకా పనిలో పని ఇంకేముంది? పౌచ్లో కూడా ఏముందిలే, ఇంకా సేమ్ వెయిట్ సేమ్ అన్నీ అంటే ఇక పౌచ్లో పెట్టినా సరే సేమ్ అలాగే ఉంటుంది. కుమ్మేశారయ్యా. ఏమన్నంటే ఏంటా అనుకున్నాను. సో ఇది ఏమన్నంటే సేమ్ వెయిట్తో సహా మొత్తం అంతా ఏమో యాపిల్నే మోసం చేసింది. సో చిప్ సెట్ మనకి అది ఓపెన్ చేయగానే కనెక్ట్ అయిపోయి మరీ చూపిస్తుందంటే ఏం చెప్పాలి? ఆడియో క్వాలిటీలో దొరికిపోయింది. నిజంగా అదరగొట్టింది. నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలే. ఫినిషింగ్ అసలు ఏం ఫినిషింగ్ ఇది! సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఫినిషింగ్ దించారంటే వీళ్ళు సామాన్యులు కాదు, ఈ చైనా వాళ్ళు. ఏది కావాలన్నా దించేయగలరు. సో అయితే మీరు ఎప్పుడైనా ఆన్లైన్లో కొనేటప్పుడు మాత్రం ఖచ్చితంగా కేర్ తీసుకోవాలి. ఇప్పుడు ఈ ప్రోడక్ట్ని ఇలా నాకు చూపించినా సరే నేను కూడా యాపిల్ అనుకుంటాను, ఎందుకంటే ఫినిషింగ్ అలా ఉంది. బాక్స్ చూస్తే ఏదో గుర్తుపడతాం, కానీ బాక్స్ అందులో ప్యాకింగ్ కొద్దిగా అవగాహన ఉన్నది కాబట్టి గుర్తుపడతాం, కానీ ఇలాగ మాకు చూపించేది యాపిల్ ప్రోడక్ట్ అంటే నమ్మేస్తారు, ఎవరైనా నమ్మేస్తారు. నేను కూడా నమ్మేస్తాను. ఇయర్పాడ్స్ కూడా మనకి ఫినిషింగ్ అదే మాదిరిగా ఉన్నాయి కాబట్టి సో ఖచ్చితంగా నమ్మేస్తాను, నేను కూడా నమ్మేస్తాను. ఎప్పుడైతే ఆడియో వింటాం
అప్పుడు అక్కడ దొరికిపోద్ది అనుకోండి. అయితే జాగ్రత్తగా ఉండండి ఆన్‌లైన్‌లో ఇలాంటి ప్రొడక్ట్స్ కొనేటప్పుడు. సో చూసారు కదా సేమ్ యాజ్ డీస్ ఉంది. ఇంకా ఐఫోన్ అయినా తొందరగా గుర్తుపట్టేవచ్చు చూడంగానే వెయిట్‌ని బట్టి, దాని డిజైన్ బట్టి. వీటైతే మరీ దారుణంగా ఉన్నాయి. మీరు ఒకవేళ కొనాలి అనుకుంటే తెలిసి కొనుక్కునేది వేరే విషయం అనమాట. తెలిసి మనం ఏదో జనాలకు చూపించుకోవడం కోసం మేము కూడా యాపిల్ ప్రొడక్ట్స్ వాడుతున్నాం అని చెప్పి అలా తీసుకోవడం వేరేమో కానీ ఇలాంటి మాత్రం కష్టమే. నేనైతే ఆఫ్లైన్‌లో కొన్నాను. ఒకవేళ లింక్ ఏమైనా ఆన్‌లైన్‌లో కూడా ఏం దొరికితే పెడతాను. సో ఈ వీడియో ద్వారా మీరు యాపిల్ ఫేక్ ఎయిర్‌పాడ్స్ ప్రో అది కూడా 1500కే కొన్నది సో ఎలా ఉంది అనే విషయాన్ని తెలుసుకున్నారని చెప్పి ఆశిస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయగలరు. యూట్యూబ్లో మా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోమాకండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.